ఫ్రెండ్స్, పురాతన దేవాలయాలు, రహస్యాలు, నిధులు, అలానే నాగశక్తులు ఈ మూడు కలిస్తే ఎలా ఉంటుందో చూపించే సినిమానే నాగబంధం. ఈ కథ ఒక వేల నాటి దేవాలయం చుట్టూ తిరుగుతుంది. ఆ దేవాలయం కింద అమూల్యమైన నిధి అయితే దాగి ఉంటుంది. కానీ ఆ నిధిని సాధారణంగా ఎవ్వరు తీసుకోవడం అనేది అస్సలు జరగదు. ఎందుకంటే దానిని నాగబంధం అనే ఒక దివ్య శక్తి కాపాడుతూ ఉంటుంది. ఆ నిధికి చేరుకోవాలంటే 7 రహస్యమైన గదులను అయితే దాటి వెళ్ళాలి. ఇదే సమయంలో ఆ నిధిని దక్కించుకోవాలని ఒక విలన్ యొక్క గ్యాంగ్ అయితే ప్రయత్నిస్తుంది. ఇంకొక వైపు ఆ దేవాలయానికి ఉన్న పురాతన రహస్యం అయితే హీరోకి తెలుస్తుంది. ఆ నిధి తప్పు చేతుల్లో పడితే భారీ విపత్తు వస్తుందని తెలుసుకొని దానిని కాపాడేదానికైతే హీరో రంగంలోకి దిగుతాడు. దేవాలయంలోని ప్రతి రహస్య గది కొత్త సవాల్ విసురుతుంది. ఉచ్చులు, నాగశక్తులు, ఊహించని ట్విస్ట్లు కథను మరింత ఆసక్తిగా అయితే మారుస్తాయి. హీరో విలన్లను ఎలా అడ్డుకున్నాడు, నాగబంధం వెనుక ఉన్న రహస్యం ఏంటి, చివరికి ఆ దివ్య నిధి ఎవరి చేతికి దక్కింది, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే నాగబంధం సినిమా. మూవీ అయితే చాలా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ కావచ్చు, ఇంకా స్నేక్ గ్రాఫిక్స్ కావచ్చు, ఇంకా హీరోయిన్, హీరో క్యారెక్టర్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. చాలా అంటే చాలా సస్పెన్స్ అనేది చాలా బాగా మెయింటైన్ చేశారు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ చేశారు అంతే అన్నమాట. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్. నాకైతే మూవీ బాగా నచ్చింది. మీలో ఇంకా ఎవరైనా నాగబంధం మూవీ చూడకుంటే వెంటనే వెళ్ళి చూసేసేయండి. మూవీ అయితే మీకు కూడా నచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మొత్తం డివోషనల్ థ్రిల్లర్ మూవీ కదా, చాలా బాగుంది. ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. థ్యాంక్ యూ ఆల్.